కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడం, విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ బలగాలు లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా 8వ కాలనీలోని తెలంగాణ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరికి మహేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రం లీక్ పై శాంతియుత నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం సరికాదన్నారు. పేపర్ లీక్లతో లక్షలాది యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మారెల్లి రాజిరెడ్డి, కొండగట్టు దేవస్థానం మాజీ డైరెక్టర్ జక్కుల దామోదర్రావు, కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈరోజు డీసీసీ అధ్యక్షులైన గౌరవ రాష్ట్రాకుడు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రివర్యులు బుద్దిల్ల శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మా పట్టణ అధ్యక్షుని సూచనలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఢిల్లీ వేదికగా విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని ఖండిస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని ఈరోజు మోతీలాల్ నెహ్రూనైతేనేంది, పండిత్ జవహర్లాల్ నెహ్రూనైతేనేంది, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఈరోజు దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం ఈరోజు రాహుల్ గాంధీ గారి కుటుంబం. అలాంటి నేతను నడి బజార్లో ఇగ్గుకుపోవడాన్ని ఈరోజు యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ 152 ప్రశ్నాపత్రాలు లీకేజ్ జరిగి ఈరోజు దేశ సంపదని గుజరాతీలకి తరలిస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. మనం ఈ రాష్ట్రంలో చూసినాం, గత 10 సంవత్సరాల కాలంలో కూడా గ్రూప్ 1 పేపర్ లీకేజ్ సంబంధించి పల్లి బఠానీ లెక్క అమ్మిన చరిత్ర ఈరోజు భారత రాష్ట్ర సమితి, నాడు తెలంగాణ రాష్ట్ర సమితిది. ఇంటర్ లీకేజ్కి సంబంధించి 20 మంది చనిపోయినా అప్పుడున్న ముఖ్యమంత్రి పట్టించుకోలే. అదే పరంపరను ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుంది. ప్రభుత్వం నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారిని అరెస్టుకు నిరసనంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏటింగ్టన్ కాలంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తుంది, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దాని నిరసనగానే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రజల పక్షాన నిరసన చేస్తే వాళ్ళు పోలీస్ లాఠీలతో వారి కొట్టి వారి అక్రమ అరెస్టు చేసినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. అలాగే వెంటనే కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా తప్పకుండా ప్రజలందరూ ఎన్నుకుంటారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ అవకాశాన్ని కల్పించిన కాంగ్రెస్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరికి మహేష్ మాట్లాడుతుందో కోరుతాము.